జై శ్రీకృష్ణ. అందరికీ శుభోదయం. ధనుర్మాసంలో 13వ రోజు గోదాదేవి మనకు అందించిన 13వ పాసురం. புள்ளின் வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக் களைந்தனாய் கீர்த்தமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவையக்களம்புக்கார் வெள்ளி இழந்து வியளமுறங்கிற்று புள்ளும் சிலம்பினகான் போதரிக்கு நின்னாய் குள்ளக் குளிர குடைந்து நீராடாதே பள்ளிக்கடத்தியோ பாவா நீ நன்னாளால் కళ్ళం తవరిందు కలంద ఏలోరెంభావాయ్. ఈరోజు వాతావరణం చూస్తుంటే చాలా హడావిడిగా ఉంది. గోపికలందరూ తెల్లవారుజామున 2 వర్గాలుగా చీలిపోయారు. పెద్ద పెద్ద ధ్వనులు, కేకలు, అరుపులు అన్నీ వినిపిస్తున్నాయి. ఆడుతూ పాడుతూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే గోపికల్లో ఏవో సంఘర్షణలు వినిపిస్తూ ఉన్నాయి. పరిశీలించి చూస్తే నిన్నటి 12వ పాసురంలో అనుకున్న ప్రకారంగా మనస్సుకు ఆహ్లాదపరిచేటటువంటి శ్రీరామచంద్రుని లంకాధీశుడైన రావణునికి సంహరించిన మనోభిరాముడైన రాముడినే కీర్తిస్తామంటున్నారు. వెంటనే కొందరు గోపికలకు కోపం వచ్చింది. ఏమిటి రాముడు గురించి కీర్తిస్తారమ్మా? స్వామి శ్రీకృష్ణుడు మనందరి కోసం మన మధ్యలో అవతరిస్తే ఈ కృష్ణుణ్ణి వదిలిపెట్టి ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయినటువంటి శ్రీరామచంద్రుని కీర్తిస్తామంటారా? లేదు లేదు, మేము ఊరుకోమని కొందరు గోపికలు అంటున్నారు. మరికొంతమంది రాముల వారు కూడా ఎంతో వైభవం కలిగిన వారు కదా, కృష్ణుడు ఎప్పుడు పరిహాసాలు చేస్తూ ఉంటాడు, ఏడిపిస్తూ ఉంటాడు, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, మనల్ని ఏడిపించి ఆనందిస్తుంటాడు ఈ కృష్ణయ్య. ఈ కృష్ణునితో మేము వేగలేకపోతున్నాం కనుక మేము హాయిగా రాముని యొక్క గుణగణాలనే కీర్తిస్తాం అని ఒక వర్గం తయారైపోయారు. ఇలా ఒకవైపు రాముని వర్గం, ఒకవైపు కృష్ణుని వర్గం ఏర్పడిపోయి వీరు రాముడు గొప్ప అంటే వారు కృష్ణుడు గొప్ప అని వాదించుకుంటూ ఉన్నారు. రాముని గుణాలు వేరు, కృష్ణుని గుణాలు వారు, ఇలా చెప్పుకుంటూ మాటకు మాట పెరగడం ఈరోజు పాసురంలో కనిపిస్తూ ఉంది. సరే, మీరు రాముని ఒక గుణం కీర్తించండి, మేము కృష్ణుని ఒక గుణం కీర్తిస్తామని ఒక ఒప్పందంకు వచ్చారు. కృష్ణుని వర్గంలోని వారికి కృష్ణుడిలా తొందర ఎక్కువ, రామునిలా ఓర్పు ఎక్కువ రాముని వర్గంలోని వారికి. కృష్ణుని వర్గంలో వారు మొట్టమొదట మేము కీర్తిస్తామని ప్రారంభించారు. మా స్వామి వీరత్వాన్ని గురించి ఏం చెబుతామండి? బకాసురుడు అనే రాక్షసుడు కొంగ రూపంలో వస్తే మా స్వామి పై పెదవి పైకి క్రింద పెదవి కిందకి లాగి ఆ రాక్షసుని వధించారు అన్నారు. ఆ వర్గం వారు దుష్టుడైన 10 తలలు ఉన్న రావణాసురుని ఎంతో సునాయాసంగా వధించారు మా శ్రీరామచంద్ర ప్రభువులు. అటువంటి రాముని కీర్తిస్తాం అన్నది ఒక గోపిక. లోపల ఉన్న గోపిక, మనందరం ఉదయం సరికి స్వామి దర్శనానికి వెళ్దామని అనుకుంటున్నాం కదా, మరి ఇలా పోట్లాట పెట్టుకుంటున్నారు ఎందుకని అన్నట్లుగా భావన చేసుకుంటున్నారు ఆండాళ్ గోష్ఠి. అమ్మ, శుక్రుడు ఉదయించాడు, బృహస్పతి అస్తమించాడు అంటూ తెల్లవారింది అనటానికి గుర్తులు చెప్తున్నారు. ఇంతలో ఒక వృద్ధ గోపిక వచ్చి, మీరందరూ ఎంత పొరపాటు చేస్తున్నారు, రాముడు కృష్ణుడు వేరువేరని అనుకుంటున్నారా, అందుకని మా రాముడు గొప్ప మా కృష్ణుడు గొప్ప అని వాదించుకుంటున్నారు. కాదు కాదు, వారిద్దరూ ఒక్కటే అని తన చిన్నప్పుడు జరిగిన ఒక ఘట్టం గురించి చెబుతూ ఉంది. యశోదమ్మ కృష్ణుణ్ణి బలరాముని ఉయ్యాల్లో పెట్టి ఉయ్యాల ఊపుతుందట. ఆ సమయంలో వారిద్దరిని నిద్రపుచ్చడానికి యశోదమ్మ రామాయణ గాథ చెబుతూ ఉంది. రాముడు అనే నామము గల ఒక మహనీయుడు ఉండెను అని చెప్తున్నప్పుడు కృష్ణుడు బలరాముడు ఊ ఊ కొడుతున్నారు. ఆ రాముని భార్య సీత మహాసాధ్వి అని ఈ మాటలు యశోదమ్మ పాట రూపంలో పాడుతూ ఉంది. ఎప్పుడైతే రావణుడు సీతమ్మను అపహరించాడు అనేసరికి కృష్ణుడు, లక్ష్మణ లే లే, వెంటనే ధనస్సు పట్టుకురా అని ఉలిక్కిపడి అన్నారట. ఆ సంఘటన ప్రకారం ఆనాటి ఆ రాముడే ఈ కృష్ణుడు అని యశోదమ్మ పాడిన పాట ప్రకారం చెప్పిందట ఆ వృద్ధ గోపిక. అది విని ఇక అందరూ శాంతించారు. సరే, కొంత సమయం రాముణ్ణి కొంత సమయం కృష్ణుణ్ణి కీర్తిస్తామని అనుకున్నారు. మళ్ళీ ఒక గోపిక, మా కృష్ణుడు పుట్టినప్పుడే శంకు చక్రాలు ఆభరణాలు పీతాంబరంతో పుట్టాడు, అలా చూస్తే భగవంతుడు అని గ్రహించి కంసుడు ఏమైనా చేస్తాడేమో అని వసుదేవుడు కృష్ణుణ్ణి సామాన్య బాలునిగా దర్శనం ఇమ్మని వేడుకున్నాడు. అందుకు కృష్ణుడు తన రూపాన్ని ఉపసంహరించాడు.
పుట్టగానే తండ్రి మాటకు విధేయుడైనాడు మా కృష్ణుడు అని అన్నారు. కానీ ఎప్పుడో పెద్దయిన తర్వాత, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తండ్రి చెప్పిన ఆజ్ఞ ప్రకారం రాముల వారు వనవాసానికి వెళ్ళారు. ఇలా మళ్ళీ వాదించుకుంటూ వృద్ధగోపిక చెప్పింది గుర్తుకు వచ్చి తిరిగి అందరూ ఒకటైపోయారు. తెల్లవారింది అని చెప్పడానికి పక్షులన్నీ కూస్తున్నాయి. కనులు కలిగిన ఓ గోపిక, మనందరం స్నానమాడదామని అనుకున్నాం కదా, తొందరగా రా అమ్మా అని పిలుస్తున్నారు. ప్రతిరోజు స్నానం అంటున్నారు, మరి వ్రతం ఎప్పుడు చేస్తారని మనలాంటి వారు అనుకుంటాం. భగవత్ కళ్యాణ గుణ పరివాహంలో స్నానమాడటానికి 30 పాసురాల్లో చెబుతోంది ఆండాళ్. స్నానం అంటే శరీరం యొక్క ప్రతి అవయవానికి స్పర్శ ఎలా కలుగుతుందో, భగవంతుని యొక్క కళ్యాణ గుణములు మనస్సుతోటి, వాక్కుతోటి, కరణములతోటి, దశేంద్రియములతోటి అన్ని ప్రకారములుగా స్వామి పాత్రమై ఉండాలి. అది ఎప్పుడు కుదురుతుంది అంటే భాగవతోత్తములతో కలిసి ఉంటే కలుగుతుంది. వారితో పంచుకుంటే భగవంతుని పొందడానికి ఒక క్రమమైన పద్ధతిలో వెళ్దామని ఆండాళ్ తల్లి చెప్తూ ఉంది. ఆచార్యుల ద్వారా భగవంతుని గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ మన సాధన ద్వారా మనం ఎప్పుడు కూడా ఆ ప్రయత్నం చేయకూడదు అని చెబుతున్నారు. నువ్వు లేకపోతే మన గోష్ఠికి అందం లేదు. గొప్ప సేవా సంపన్నులింటిలో పుట్టిన ఓ గోపిక, త్వరగా లేచిరా అని నిద్రలేపుతూ ఈమెను కలుపుకొని మరొక గోపికింటికి వెళ్తున్నారు. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది ఈ శ్రీవ్రతం. ఆండాళ్ తిరువడిగళే శరణం.